బోరంపల్లి గ్రామంలో ఎరిస్వామి కుటుంబానికి ఏకంగా ఒకే నెలలో 80,000 రూపాయలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. అనంతమ్మ, నిర్మలమ్మ 15,000, అంజలి 6,000, ఎరిస్వామి 4,000 పెన్షన్లు నగదు ఎమ్మెల్యే ఆర్డీఓ పంపిణీ చేశారు. అనంతరం ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి 40,000 పెన్షన్లను నగదు ముందుగానే పంపిణీ చేశారు. దీంతో చంద్రబాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎరిస్వామి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు వచ్చినందుకు మమ్మల్ని చూసినందుకు మాకు బాగా సంతోషం. అంతా నువ్వే, మాకు తండ్రి నువ్వే, అన్న నువ్వే. ఈరోజు 31వ తారీఖు రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ఈరోజు ఇవ్వడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన చేసిన విధానం. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందు రోజే ఇచ్చేసేయండి అనే దాంట్లో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు ఒక పాలసీ ఉంది. 1వ తారీఖు ఏదన్నా సెలవు దినం అయితే 31వ తారీఖు కూడా జీతాలు వేసే తత్వం అయింది. అందులో భాగంగా ఇది కూడా చేశాడు. నిజంగా ఆయనకు పరిపాలన ఎలా చేయాలి, ప్రజలను ఎలా చూసుకోవాలనేది మాత్రం తెలుసు. మీరు ఇప్పటికే చూస్తున్నారు, మన రాష్ట్రం ఆర్థికంగా కొంతలో కొంత బాగుపడుతూ వస్తుంది, ఖచ్చితంగా బాగుపడుతుంది. ప్రతి మంగళవారం కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కునే వాళ్ళం. గత 4-5 వారాల నుంచి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు దానికి ఇక్కడ కూడా తావలేకోకుండా చేసుకుంటూ పోతాడు, చేస్తారు కూడా. కాబట్టి ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష. శాంతి భద్రతల విషయంలో కానీ, ఇలా అన్ని విషయాల్లో కానీ, అభివృద్ధిలో కానీ వాళ్ళు బాట వేయాలి. మనకి ముఖ్యంగా మన రాజధాని